మరేసయ్య, ఈ కీర్తనలు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ జ్ఞానము లేని దానిని ప్రభువా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకే నీకే వందనాలు ప్రభువా. మరేసయ్య, నాకేం చెప్పాలో తెలియదు ప్రభువా. నీ వాక్యాన్ని ఎలా అయితే చెప్పాలో ప్రభువా నాకు తెలియదు ప్రభువా. నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా మీరే నా ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 119వ కీర్తన 97వ వచనం చూసుకుంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాననేసి కీర్తనకారుడు అంటున్నారు. అంటే దేవుడు ధర్మశాస్త్రము మనకి ఎప్పుడు ప్రియముగా ఉంటుందంటే, దేవుడు ఆజ్ఞలను, దేవుడు న్యాయ విధులను మనం ఎప్పుడైతే అంగీకరించి చదువుతామో బైబిల్ని, అప్పుడు మనకి దేవుడు ధర్మశాస్త్రం అనేది ప్రియముగా ఉంటుంది. అయితే ఏంటంటే, మనం డైలీ బైబిల్ చదివే వాళ్ళం, ఒకరోజు బైబిల్ మానేసి మళ్ళీ ఇంకొక రోజు తెరవాలంటే మనసు రాదు తెరవడానికి. ఎందుకంటే ఆ ఒక్క రోజులో ఎలా అంటే మన మనసు లోకానికి ప్రియమైనదిగా మారుతుంది. కాబట్టి మనం ఏంటంటే ప్రతిరోజు మనకి వీలైనంత వరకు ప్రతి దినము మనం దేవుడితో గడపడానికి మనం సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. 98వ వచనంలో చూసుకుంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి అనేసి అంటున్నారు. నీ ఆజ్ఞలు నిత్యము తోడుగా ఉన్నవి అని అంటే ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైన పని. మనం ఎలా అంటే, ఇప్పుడు ఒక వస్తువు ఉంది, అది మనకి ఎంతో ఇష్టమైంది, బాగా నచ్చింది, ఎవరు లేరు, మనం ఏం చేస్తాం, కొంతమంది ఏం చేస్తారు, దాన్ని తీసుకోవాలని చూస్తారు, దొంగలించాలని చూస్తారు. కానీ ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞలు మనలో ఉంటాయో, మనకి తోడుగా ఉంటాయో, మన మనసు చెప్తుంది ఇది ఇలా కాదు, నువ్వు దీన్ని తీసుకోకూడదు, దొంగలించకూడదు అని చెప్తుంది. అవి ఎప్పుడు దేవుడు ఆజ్ఞలు మనకి ఎప్పుడైతే తోడుగా ఉంటాయో, మనం చూసుకుంటే యోసేపు పోతీఫర్ భార్యతోటి సహకరించి ఉండొచ్చు, కానీ ఎందుకు సహకరించలేదంటే దేవుడి ఆజ్ఞలు తనకి తోడుగా ఉన్నాయి. అంటే దేవుడికి అంటే అతనికి యోసేపుకి తెలుసు, నేను వ్యభిచరించకూడదు, నేను ఇలా చేయకూడదు అని దేవుడి భయం అతనికి కలిగి ఉంది, అతనికి తోడుగా ఉన్నాయి. కాబట్టి ఆ పాపాన్ని తను చేయాలనుకోలేదు. సో ఆ పాపాన్ని చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశారు, యోసేపుని రాజుగా హెచ్చించాడు. మనం చేసే చిన్న పనులే కావచ్చు, కానీ అవే దేవుడికి ఎంతగానో నచ్చుతాయి. దేవుడు వాటిని బట్టే మనల్ని హెచ్చిస్తాడు అనమాట. దేవుడి కోసం ఏయో పెద్ద పెద్ద పనులు చేయాలని ఏం కాదు, కానీ మనం చేసే చిన్న పనులే దేవుడికి ఎంతగానో నచ్చుతాయి. యోసేపు అలా ఒక చిన్న అంటే తను రమ్మని పిలిచినా సరే ఏంటి, యోసేపు వెళ్ళనని చెప్పారు. సో దానిని బట్టే దేవుడికి అంతగా నచ్చి దేవుడు ఏం చేశాడు, యోసేపుని హెచ్చించాడు. చూసుకుంటే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్తున్నారు. అంటే మనం నార్మల్గా చూసుకుంటే మనకంటే వయసులో పెద్దవారికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అనేది వయసును బట్టి ఉంటుంది, ఏజ్ని బట్టి ఉండదు. మన ఇక్కడ బైబిల్ ప్రకారంగా జ్ఞానం ఎలా అంటే, మనం బయట స్టడీస్ ఎడ్యుకేషన్ పరంగా అయితే జస్ట్ మనం బేసిక్గా సర్వైవ్ అవ్వడానికి ఆ నాలెడ్జ్, కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విషయంలో ఎలా స్పందించాలి, సమయోచిత జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనే వాటిని బట్టి అయితే మనమైతే బైబిల్ నుండి ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం. ఎలా అంటే, ఇప్పుడు ఒక విషయం మనం దేవుడిని అడుగుతాం కదా, ప్రభువా నాకు సమయోచిత జ్ఞానాన్ని దయచేయు, ఎలా ఉండాలి అటువంటి జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని అడుగుతాం. అటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి బైబిల్ ద్వారానే దొరుకుతుంది. ఏ విషయంలో ఎలా స్పందించాలి, ఇప్పుడు ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు వారి పట్ల ఎలా స్పందించారు, మన జీవితంలో కూడా అలానే మనకి ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో తెలియనప్పుడు మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, వాక్యంలో బైబిల్లో దేవుడు ఏ విషయం దగ్గర ఎలా స్పందించారో అదే ఆధారంగా చేసుకొని మన లైఫ్లో కూడా అదే అప్లై చేసుకొని, దేవుడు ఎలా స్పందించారు అదే రీతిగా మనం కూడా ప్రార్థించి స్పందించాలి. అటువంటి జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే కేవలం బైబిల్ అందే దొరుకుతుంది. ఇక్కడ చూసుకుంటే, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలగదు. అంటే వృద్ధుల కంటే అంటే ఇక్కడ వృద్ధులతో సమానంగా అని చెప్పట్లేదు, కానీ వృద్ధుల కంటే అంటే వారి కంటే కూడా నాకు ఎక్కువ జ్ఞానం కలుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకా 101లో చూసుకుంటే 101 దాంట్లో
నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాననేసి చెప్తున్నారు. అంటే మనకి తెలిసిందే కదా, ఆ పడవ మీద ఈ పడవ మీద కాలేయొద్దు అనేసి ఉంటుందిగా. అలానే ఇప్పుడు మనం దేవుడికి ఇష్టంగా బ్రతకాలనుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా వ్యసనం ఉంది, సరే మనకు ఒక ఫోన్ చూసే వ్యసనమే ఉందనుకోండి, మనం ఎలాగా దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తాం, ప్రభువా ఈ ఫోన్ నుండి నేను కొంచెం దూరం ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా అని ప్రార్థిస్తాం. మనం ప్రార్థించడమే కాదు, మనం ప్రార్థిస్తే దేవుడు ఒకేసారి మనల్ని ఫోన్ నుండి అయితే అంటే చూడడం నుండి అయితే బయటికి రాలేం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. మనం చేసే రీతిగా అంటే ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలి. అంటే కొంచెం ఫోన్ని పక్కన పెట్టి కొద్దిసేపు బైబిల్ చదవడం, అలా దేవుళ్ళో ఉండడానికి ప్రార్థించాలి, దేవుడితోటి సమయం గడపాలి. అంతేగాని ఒకటేసారి వచ్చి ప్రభువా నేను ఫోన్ చూడడం మానేయాలి, నేను ఫోన్ చూడడం మానేయాలి అనుకుంటూనే ఫోన్ చూడడం ఒకేసారి ఎలా మానుతారు? మానరు కదా. దేవుడు కూడా ఒకటేసారి మానిపివారు. మనం ప్రయత్నం చేస్తుంటేనే మనం దాని నుండి బయటికి రాగలుగుతాం. ఇంకా అలానే మనం చూసుకుంటే ఇంట్లో ఎవరైనా సరే వ్యసనానికి ఎవరైనా అలవాటు పడిన వారు ఉంటే మనం ఏం చేస్తాం, ప్రభు అతను వ్యసనం నుండి బయటికి రావాలి, తాగుడు నుండి బయటికి రావాలి, తాగుడు నుండి బయటికి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించడమే కాకుండా మనం వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు మాటలు చెప్పాలి. వినకపోయారా మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి, ఇంకొకసారి తిట్టినా సరే ఏం కాదు, కొట్టినా సరే మళ్ళీ చెప్తా ఉండాలి. మనం అప్పుడు అలా చెప్తూ ఉంటే ఏమవుతుందంటే దేవుడు వారికి ఏదో ఒక రోజు వినగలిగిన చెవులు ఇస్తాడు, ఇట్లా ఆ వినగలిగే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి వారు మారొచ్చేమో. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. మొత్తం దేవుడి మీదే భారం కాకుండా మన ప్రయత్నం మనం చేస్తుంటే దేవుడు మనకి సహాయం చేస్తారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 101 దాంట్లో చూసుకుంటే నేను నీ వాక్యమును అనుసరించినట్లు అదే దుష్ట మార్గములో నుండి నా ప్రాణములు తొలగించుకొనుచున్నాను అనేసి అంటున్నారు. అయితే ఇంకా ఇక్కడ ఎలా అంటే దేవుడికి అతిగా బాధ కలిగించే విషయం ఏంటంటే మనం ఉంటే మొత్తం వాక్యంలోనని ఉండాలి, లేదంటే దుష్ట మార్గంలోనని ఉండాలి. రెండిట్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి, కానీ మధ్యలో మాత్రం ఎప్పుడు ఉండదు. అదే దేవుడికి అతిగా బాధ కలిగిస్తుంది. నువ్వు మొత్తం దుష్ట మార్గంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఏదో రీతిగా నిన్ను దుష్ట మార్గంలో నుండి దేవుడి మార్గంలోకి తీసుకొని రాగలుగుతాడు. అదే నువ్వు ఆ మార్గం ఈ మార్గం కాకుండా మధ్యలో ఉంటే దేవుడికి అతిగా బాధ కలిగిస్తుంది. నా గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తుంది, అది దేవుడికి ఎంతో కోపాన్ని తెప్పిస్తుంది, ఎంతో బాధని కలిగిస్తుంది. దేవుడు కోపాన్ని ఉగ్రతని మనం చూడలేం. కాబట్టి ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా మనం బ్రతికేటట్టుగా మనం ఉండాలి. 102వ వచనంలో చూసుకుంటే నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను అనేసి అంటున్నారు. అంటే మనకి దేవుడి న్యాయ విధులు ఎలా తెలుస్తాయి? బైబిల్ చదవడం ద్వారానో, పాస్టర్ గారు మనకి బోధించడం ద్వారానో, ఈ రెండిటి ద్వారా మనకి దేవుడి న్యాయ విధులని తెలుస్తాయి. మనం పనులలో ఉంటాం కాబట్టి కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. కాబట్టి కొంతమంది బైబిల్ చదవలేరు. మరి దేవుడి న్యాయ విధులు ఎలా తెలుసుకుంటారంటే చర్చ్కి వచ్చినప్పుడు అయ్యగారు చెప్పేటప్పుడు దేవుడి మాటలను విని దేవుడి న్యాయ విధులను నేర్చుకోవాలి. కానీ చర్చ్కి వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ ఉంటారు కానీ కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఇక్కడ ఉంటారు కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది మాత్రం, కానీ బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో మనం ఇక్కడే ఉండాలి. అప్పుడైతేనే మనం దేవుడి న్యాయ విధులను తెలుసుకుంటాం. మనం ఎలానో బైబిల్ చదవం కాబట్టి ఇంకొకటి ఆప్షన్ ఏంటి, అయ్యగారు చెప్పడం ద్వారా కాబట్టి మనం న్యాయ విధులు నేర్చుకునేది. కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఇంకో 103వ వచనం చూసుకుంటే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అనేసి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు. అయితే మన బాడీలో ఉంది ఎవరి ఊపిరి, ఎవరి శ్వాస, దేవుడి శ్వాస. కాబట్టి మన నోటితోటి ఏమన్నా కూడా అవి జరుగుతాయంట. వేరే వాళ్ళని తిట్టడం కానీ, వేరే వాళ్ళకి శాపాలు పెట్టడం కానీ అట్లాంటివి అస్సలు చెయ్యొద్దంట. ఎందుకంటే మనలో ఉంది ఎవరిది, దేవుడి ఊపిరి, దేవుడి శ్వాస. కాబట్టి మనం ఏమన్నా జరుగుతాయి. అందుకని మన నోటితోటి దేవుని మహిమపరచాలి కానీ దేవుడికి అవమానం కలిగించే మాటలు అస్సలు మాట్లాడకూడదు. అయితే కొంతమంది మా రిలేటివ్స్లో ఏంటంటే ఏం చెప్పారంటే నాకు, మీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళైతే ఎప్పుడు నోటి నిండా అబద్ధాలే ఉంటాయి, ఎప్పుడు పచ్చి అబద్ధాలే చెప్తారని అంటున్నారు. ఇక్కడ ఎవరికి అవమానం కలుగుతుంది?
దేవుడికి అవమానం కలుగుతుంది. అయితే నేను అన్నా కదా, అందరూ అలానే ఉంటారు కదా, కొంతమంది అలా ఉంటారు అంటే, లేదు, నేను చూసిన మతికైతే చాలా మంది పచ్చి అబద్ధాలు కూడా కాదు, పచ్చి అబద్ధాలు, నోటి నిండా అబద్ధాలు అంటారు. అంటే మరి ఎందుకు అలా ఉంటున్నారు? మనం దేవుడికి అవమానం కలిగించే రీతిగా ఉండొద్దు. ఎప్పుడు దేవుడికి మహిమ కలిగించే రీతిగా ఉండాలి. మాట్లాడకపోయినా పర్వాలే, ఆ పని కాకపోయినా పర్వాలే, కానీ అబద్ధాలు మాత్రం చెప్పడం మానేయాలి. మనం 104వ వచనంలో చూసుకుంటే, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గముల అన్నీయు నాకు అసహ్యములాయెను. మనం దేవుడి యందు ఎప్పుడైతే వివేకము కలిగి దేవుడిని ఎప్పుడు ప్రాణంగా ప్రేమిస్తామో, అప్పుడు దేవుడికి వ్యతిరేకమైన ప్రతియు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అసహ్యముగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, దుష్టులు కూర్చున్న చోట కూర్చోడానికి కూడా మనకి ఎలా అనిపిస్తుంది? అసహ్యంగానే అనిపిస్తుంది. ఇలా దేవుడికి వ్యతిరేకమైనవి నీకు అసహ్యంగా అనిపించట్లేదంటే దేవుడి యందు మనం వివేకముగా లేమని, దేవుడిని ప్రాణంగా ప్రేమించట్లేదని. ఈ కీర్తనల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడి యందు వివేకము కలిగి ఉండాలి, దేవుడు న్యాయ విధులను తెలుసుకొని ఉండాలి, దేవుడు ఆజ్ఞలను తెలుసుకొని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి, దేవుడి న్యాయ విధులను ప్రకారం నడవాలి. మనం వాక్యం ఎట్లా కొంతమంది చదవలేరు కాబట్టి ఏంటి, మన అయ్యగారు పాస్ట్ బోధించేటప్పుడు వాటిని విని వాటి ప్రకారం నడుచుకోవాలి. మనం దేవుడికి వివేకముగా ఉండాలి. ఇక్కడ మనం ఏంటిదంటే, దేవుడి యందు వివేకంగా లేనప్పుడు అటువైపు దుష్టత్వంలో కొంత, మళ్ళీ దేవుడిలో కొంత అలా ఉంటే దేవుడికి ఎంతో గానో కోపం వస్తుంది. ఉంటే అటన్నా ఉండాలి, ఉంటే ఇటన్నా ఉండాలి, మధ్యలో ఉంటే అది దేవుడికి బాగా కోపం కలిగిస్తుంది. కాబట్టి మనం అలా ఉండకుండా మన జీవితాలను మనం సరిచేసుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుడి న్యాయ విధుల ప్రకారం మనం సరిచేసుకొని ఉండాలనేసి అనుకుంటున్నా. ఇచ్చిన కీర్తన దేవుడు దీవించును గాక.